Hi guys, this is Krishna. Welcome back to our channel, The Traveler Harry. Guys, మన చీపురుపల్లి టు కన్యాకుమారి ట్రిప్లో భాగంగా ఈరోజు డే 3 అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం తుని నుంచి రాజమండ్రి అయితే ఈరోజు రైడ్ చేయబోతున్నాం. టోటల్గా 100 కిలోమీటర్స్ అయితే ఇవాళ రైడ్ చేయబోతున్నాం. చూద్దాం ఈ 100 కిలోమీటర్లు నేను రైడ్ చేయగలనా లేదా మధ్యలోనే ఆగిపోతానా, మనకి వాతావరణం సపోర్ట్ చేస్తేనే మనం రైడ్ చేయగలం. చూద్దాం ఎలా అయితే. ఇప్పుడు నేనైతే తుని టౌన్లో నుంచి హైవే దాకా అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా, ఇది హైవే అనమాట. తుని నుంచి అయితే హైవే దాకా వచ్చేసాను. ఆ బ్యాక్ సైడ్ తుని టౌన్ అనమాట. సో ఇప్పుడు నేను నేషనల్ హైవే పైన అయితే ఉన్నాను. ఇంకా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. మరి ఎలా ఉంటుందో, వర్షం పడే అవకాశం కూడా ఉంది. పైన మబ్బులు చూడండి ఎలాగుందో. చూద్దాం వర్షం పడుతుందా లేదా. ఈరోజు మన రైడ్కి ఎటువంటి ఆటంకం జరగకూడదని కోరుకుంటున్నా. నిన్న మొన్న రైడ్ అయితే సవ్యంగా సాగిపోయింది. ఇప్పుడు మనం నేషనల్ హైవే మెయిన్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ప్రజెంట్ అన్నవరంకి దగ్గరలో ఉన్నా. ఇక్కడ నుంచి అన్నవరం 4.5 కిలోమీటర్స్ అయితే ఉంది. చూద్దాం ఇంకా ఎంత టైంలో వెళ్దాం అనేది. అన్నవరంకి దగ్గరలో అయితే ఉన్నా, చూసుకోవచ్చు. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే రాజమండ్రి డైరెక్ట్గా, అంటే అన్నవరంకి బైపాస్ లాగా అనమాట ఇది. రైట్ సైడ్ అయితే అన్నవరంలోకి వెళ్ళొచ్చు. నేను అన్నవరం సిటీ లోపల నుంచి అయితే వెళ్తాను. అన్నవరం అలా చూసుకుని వెళ్ళిపోదాం. ఇంకా వెల్కమ్ టు అన్నవరం. ప్రజెంట్ నేనైతే అన్నవరంలో పంపా రిజర్వాయర్ పక్కన అయితే ఉన్నాను. కనిపిస్తుంది కదా, అది పంపా రిజర్వాయర్ అనమాట. మనకి ఎదురుగా అదిగోండి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఆ కొండపైన ఉంది. అక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్. ఈ లోపలికి వెళ్తే ఇంకా అన్నవరం టౌన్ వస్తుంది. ఆ లోపల నుంచి ఇంకా మనం హైవే ఎక్కడమే. ఇక్కడ నుంచి ఇది లొకేషన్. పంపా రిజర్వాయర్ పక్కన లొకేషన్ అయితే ఇలా ఉందన్నమాట. అన్నవరం టౌన్లోకి అయితే వచ్చాం. వెల్కమ్ టు అన్నవరం. భలే ఉంది టౌన్ అయితే. పెద్ద ట్రాఫిక్ ఏం లేదు. సత్యనారాయణ స్వామి టెంపుల్ ఆ కొండపైనే ఉంది. కొండపైకి వెళ్ళి బాగుంది అన్నవరం. అన్నవరం బస్ కాంప్లెక్స్ అది చూసుకోవచ్చు. కాంప్లెక్స్ అయితే మనం క్రాస్ అవుతున్నాం. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం అయితే. కాంప్లెక్స్. సో మొత్తానికి అన్నవరం టౌన్ అయితే దాటేసాం. ఇప్పుడైతే నేషనల్ హైవే పైకి అయితే వెళ్ళిపోతున్నాం. చూసుకోవచ్చు. ఇంకా అన్నవరంకి బాయ్ బాయ్ చెప్పేద్దాం. బాయ్ బాయ్ అన్నవరం. గాయస్, నేను ప్రెజెంట్ అన్నవరం దాటి బెండపూడి విలేజ్కి అయితే వచ్చాను. మన మేఘన తెలుసు కదా, మై నేమ్ ఈజ్ మేఘన. బెండపూడి స్కూల్ ఇదే అనమాట. ఈ స్కూల్లోనే ఆ అమ్మాయి చదువుకుంది. బెండపూడి హైవే పైన అయితే ఉన్నా ప్రజెంట్. చూడండి, బాగా వైరల్ అయింది అప్పట్లో మేఘన. ఇప్పుడు నేనైతే కత్తిపూడి అనే విలేజ్ అయితే దాటాను. చూసుకున్నట్లయితే ఆ ఫ్లైఓవర్ బ్యాక్ సైడే కత్తిపూడి అనమాట. ఇది రాజమండ్రికి వెళ్ళే రూట్. ఇది చూసుకున్నట్లయితే ఇదంతా హైవే. కత్తిపూడి విలేజ్ అయితే దాటిసాం. ఇంకా ఇక్కడ నుంచి రాజమండ్రి మనకి 70 కిలోమీటర్స్. లంచ్ చేయడానికి అయితే ఆగాను. ఇక్కడ పొలం దగ్గర మోటార్ అయితే వస్తుంది. ఇక్కడ బాగుందని ఇక్కడైతే ఆగాను ప్రజెంట్. ఇదిగోండి పక్కనే హైవే ఉంది, ఆ మీదన హైవే ఉంది. ఇక్కడైతే పంప్ సెట్, ఇదంతా వ్యవసాయ పొలం. ఇది ఇక్కడ చెరుకు తోట ఉంది, షెడ్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయని ఇక్కడైతే భోజనం చేయడానికి అయితే ఆగాను. ఇప్పుడు భోజనం చేసి తర్వాత స్టార్ట్ అవుతాను. మన సైకిల్ అయితే పెట్టాను, చూద్దారండి. మన సైకిల్ అయితే ఇదిగోండి కొబ్బరి చెట్టుకి అయితే చేరేస్తాను అనమాట. ఇక్కడైతే పెట్టాను మన సైకిల్. అది చూసుకుంటే అది హైవే అనమాట. ఇదిగోండి ఇక్కడ లారీ కూడా ఆపారు ఒక ఆయన. ఆపేసి ఇక్కడ బట్టలు అవి ఉతుక్కుంటున్నారు. చెరుకు తోటలోకి నీరు వదులుతున్నారు. చాలా పెద్ద మోటరే ఇదంతా. కొన్ని షెడ్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. నేను ఆ చెట్టు కింద మన లంచ్ బాక్స్ అయితే పెట్టుకున్నా, అక్కడైతే తిందామని. ఫ్రెష్ అయిపోయి నీట్గా తినడానికి అయితే కూర్చున్నాను. ఈరోజు మన లంచ్ చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. ఒక బ్రో అయితే నా కోసం కాకినాడ నుంచి 30 కిలోమీటర్లు జర్నీ చేసి
నా కోసం ఫుడ్ తెచ్చాడు అనమాట. వాళ్ళ ఇంట్లో వండించి మరీ తెచ్చాడు. 2 రోజులు బట్టి బయట తింటాననేసి వండించి తెచ్చాడు. ఏం తెచ్చాడో తెలుసా? చేపల పులుసు. మామూలుగా ఉండదు, వాసన చూస్తుంటేనే గుమ్మగుమ్మలాడిపోతుంది. మరి గోదావరి ఫుడ్ అంటే మరి మామూలుగా ఉండదు. బ్రో నాకు ముందు నుంచే ఫ్రెండ్ అనమాట. తన పేరు నాని. తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది తనకి, నాని తెలుగు ట్రావెలర్ అనేసి. నాకు ఒక 6 నెలలుగా తన పరిచయం ఉంది. చాలా మంచి అతను. నా కోసం అయితే చాలా చేశాడు. ఇప్పుడు ఫుడ్ అది వండించి తెచ్చాడు. నెక్స్ట్ మనం ఈరోజు మొక్కలు నాటడం కోసం ఈరోజు 6 మొక్కలు అయితే తనే తీసుకొచ్చాడు అనమాట. మొక్కలకు మరి తనే స్పాన్సర్ ఈరోజు, తన పేరు మీద మొక్కలు నాటుతున్నాం. ఇంకా మరి వేడివేడిగా మరి చేపల పులుసు ఉంది, మరి కుమ్మేయాలి కదా. ఇంకా చేతిలో చేపల పులుసు, అన్నం, ఎదురుగా ప్రకృతి సూపర్గా ఉంది కదా. మామూలుగా లేదు, చుట్టూ పొలమే, అంతా పొలమే. బా మామూలుగా లేదు. యాంబియన్స్ అయితే ఎదిరిపోయింది ఈరోజు. చేపల పులుసు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది బ్రో. థ్యాంక్ యూ సో మచ్. సో తినేసి అయితే రోడ్డు పైకి అయితే వచ్చేసాను. ఇంకా రైడ్ స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడు 2 o'clock అవుతుంది. అలా రాజమండ్రికి మళ్ళీ మన ప్రయాణం మొదలయ్యింది. మన సైకిల్ 15 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. సైడ్ అప్పుడే దమ్ములు అయిపోతున్నాయి పొలాలు. కొన్ని పొలాల లోపల ఉడుపులు కూడా అయితే. నైస్ నైస్. ఏదైనా గోదావరి జిల్లాలో తిరగాలంటే రాసి పెట్టి ఉండాలి. ఆ నేచర్ అది వైపు వచ్చేస్తుంది అప్పుడప్పుడే. సూపర్ సూపర్. పొలాలు మన డే 3లో అనేది మొక్కలు నాటాలి కదా. మరి ఈరోజు కూడా మొక్కలు అయితే నాటబోతున్నాను. ప్రెసెంట్ ఇదిగోండి హైవే పక్కన అయితే బాగుంది ఇక్కడ ల్యాండ్. సో ఇక్కడైతే మొక్కలు అయితే నాటబోతున్నాను ఇప్పుడు. గాయ్స్ ఇప్పుడు మన డే 3లో మొక్కలు నాటుదాం అనుకున్నాం కదా. ఇదిగోండి చాలా మంది అయితే వచ్చారు మొక్కలు నాటడానికి. బ్రో వాళ్ళు ఇక్కడ ఆగారనమాట. ఇప్పుడు మేము అందరం కలిసి ఈరోజు మన డే 3లో ఈ రోడ్ సైడ్ అయితే మొక్కలు నాటుతున్నాం. సక్సెస్ఫుల్లీ ప్లాంటెడ్. సో గైస్ ఫైనల్లీ మన డే 3లో అయితే 3 ప్లాంట్స్ అయితే ఇక్కడ నాటామన్నమాట. ఈ హైవే పక్కన మీరు చూసుకోవచ్చు. ఈ బ్రో వాళ్ళు వేరే వాళ్ళు హెల్ప్ చేసి వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ ఒకటి నాటాం. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ముందుకు ఒకటి నాటామన్నమాట. ఇది సెకండ్. ఇంకా ఇక్కడ ప్లాంట్ అయితే నాటాం. మొత్తం 3 ప్లాంట్స్ అయితే ఈరోజు నాటామన్నమాట. ఇదిగోండి హైవే పక్కన అయితే నాటాం. ఇక్కడ నేలంతా పదునుగా ఉంది, చాలా బాగుంది. 3 ప్లాంట్స్ అయితే ఇక్కడ నాటాం. మార్గం మధ్యలో చాలామంది ఆపి మాట్లాడేసరికి లేట్ అయిపోయింది. నేను స్టార్ట్ అయ్యి 4 కిలోమీటర్లు కూడా తొక్కలేదు. 2కి స్టార్ట్ అయ్యి 1 hour టైం అలాగే అయిపోయాయి. మొక్కలు నాటడానికి అరగంట మాట్లాడడానికి వచ్చిన వాళ్ళతో సరిపోయింది అలాగా. మరి వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రేమతో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా మాట్లాడాలి. కానీ లేట్ అయిపోయింది, 3 అయిపోయింది. ఇంకా నేను 48 కిలోమీటర్స్ రైడ్ చేయాలి రాజమండ్రి వరకు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ దగ్గర అయితే ఉన్నాను. మీరు చూస్తున్నారు కదా, కెనాల్ అయితే చూపిస్తాను రండి. ఇదే అనమాట పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఇది చూసుకోవచ్చు వాటర్ ఎంత ఉందో. పర్వాలిస్తుంది వాటర్ అయితే, మామూలుగా లేదు. చూడండి ఇది అడ్డు పెట్టేశారనమాట. ఇది అడ్డుగా కట్టేశారు అటు సైడ్ వెళ్దామంటే. అంతా పోలవరం మెయిన్ లెఫ్ట్ కెనాల్ అనమాట. ఇది చూసుకోవచ్చు వాటర్ చూడండి. వర్షపు నీరు ఎలాగెళ్తుంది, ఎర్రటి నీరు. నాకు తెలిసి గోదావరి నదిలో ఈ ఎర్రటి నీరు వెళ్ళేటప్పుడే అనుకుంటా పొలస చేప అనేది పడుతుంది అంటారు. మరి నాకు తెలిసింది చెప్పా, పొలస చేప ఈ ఎర్ర నీరు వచ్చేటప్పుడే వస్తుందంట. మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టాను. ఇంకా మన ప్రయాణం సాగిద్దాం. మనకు ఉన్నది తక్కువ టైము, తొందరగా వెళ్ళాలి రాజమండ్రి. అలా హైవే మీద వెళ్తుంటే ఈ ఉడుపు పొలాలు అయితే కనిపించాయి, చూసుకోవచ్చు. చాలా బాగుంది. అంటే ఆ మధ్యలో దమ్మైపోయిన ఉన్న పొలాలు, ఈ ఉడుపుడిచిన పొలాలు అయితే చాలా బాగా కనిపించాయి. బాగుంది చూడడానికి సీనరీ. అబ్బాబ్బా గోదావరి వైబ్స్ మామూలుగా లేవుగా. రోడ్డుకి ఇరువైపులా ఉన్నాయి. ఇటు సైడ్ అయితే ఇంతకుముందే అయిపోయినట్లు ఉన్నాయి ఉడుపులు. ఇదిగోండి వరి నాట్లు వేసేసారుగా, మామూలుగా లేదుగా. సూపర్ సూపర్ గాయస్. ఇప్పుడు నేనైతే పోలవరం కాలువ దగ్గర అయితే ఉన్నాను. మీరు చూసుకోవచ్చు ఇది పోలవరం కాలువ అనమాట. కెనాల్ అటు సైడ్ ఉంటుంది పోలవరం డ్యాము, అటు మనకి రైట్ సైడ్ ఉంటుంది. అంతా పోలవరం కాలువ. ఇదంతా చాలా పెద్ద కాలువ. చూడండి ఎంత వాటర్ వస్తుందో ఈ ఒక్క కాలువలోనే. చాలా వాటర్ వస్తుంది. మీదన వర్షాలు పడితే ఇంకా పెద్దదే వస్తుంది ఈ కాలువలో వాటర్. చాలా బాగుంది కాలువ అయితే.
ప్రజెంట్ నేను రాజమండ్రికి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉన్నాను. అన్న వాళ్ళు మా చీపురుపల్లి వాళ్ళే అనమాట. ఇక చీపురుపల్లి నుంచి భీమవరం అయితే వెళ్తున్నారు. నాకు ఆల్రెడీ కాల్ చేశారు, దారి మధ్యలో కలుస్తామని చెప్పారు. అలాగా వైజాగ్ నుంచి అలా నన్ను ఫాలోఅప్ చేసుకుని వచ్చారంట, నేను ఎక్కడున్నానని. ఆఖరికి రాజమండ్రికి 15 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే కలుసుకున్నాం. మొత్తానికి అన్నయ్య అయితే నాకు ఫ్రూట్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే కొనేసి ఇచ్చారు అన్న వాళ్ళు. చాలా సంతోషంగా అనిపించింది మన సొంతూరు నుంచి వచ్చి కలవడం వల్ల. చాలా హ్యాపీ అని. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా. ఇలాంటి సపోర్ట్ నాకు ఎప్పుడు దొరకాలని కోరుకుంటాను. అలా ఇప్పుడైతే నేను జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చాను. రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇది చూసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడైతే ఉన్నాను. ఇక్కడ నుంచి మనం రాజమండ్రి అయితే ఇంకా రైడ్ చేయాలి. అబ్బా చాలా పెద్ద కాలేజీ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, మామూలుగా లేదుగా. గాయస్ ప్రజెంట్ నా రైడ్ అయితే రాజమండ్రికి 11 కిలోమీటర్స్ ముందే అయిపోయింది. ఎందుకంటే మన చీపురుపల్లి సైడ్ వాళ్ళే బ్రో వాళ్ళు అయితే ఇక్కడ బీటెక్ చేస్తున్నారనమాట గైడ్ కాలేజ్లో. బ్రో వాళ్ళు దారి మధ్యలో కలిసి నన్ను అడిగారు చీపురుపల్లి నుంచి వస్తున్నానంటే, బ్రో ఎక్కడ స్టే చేస్తామంటే, బ్రో నేను సిటీలో ఎక్కడ ఉంటానంటే, లేదు బ్రో మా రూమ్ ఉందని ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. సో తీసుకొచ్చేసారనమాట. ఇదిగోండి రూమ్లో అయితే ఉన్నాం. ఫ్లాట్ అనమాట ఇదంతా అపార్ట్మెంట్. చాలా అంటే చాలా బాగుంది మనల్ని అంతా. నెక్స్ట్ ఇంకో వ్యూ పాయింట్ అయితే మామూలుగా లేదు, అది చూపిస్తారు ఆగండి. హివి గో. ఎట్లా ఉంది వ్యూ పాయింట్? మామూలుగా లేదుగా. ఈ రాజమండ్రికి 11 కిలోమీటర్స్ ముందే ఉందన్నమాట ఇది గేటెడ్ కమ్యూనిటీ. చాలా అంటే చాలా బాగుంది. మనం నేచర్ కోసం మనం కష్టపడుతున్నాం కాబట్టి మంచి నేచర్ మధ్యనే మనకి స్టే అయితే దొరికింది ఈరోజు. చాలా అంటే చాలా బాగుంది ఫ్లాట్. మన వాళ్ళు ఇక్కడ బీటెక్ చేస్తున్నారు. సో మనల్ని రూమ్కి అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. ఇదిగోండి అన్ని ఫ్లాట్సే, ఇటు సైడ్ అంతా ఫ్లాట్స్ అనమాట. ఇదిగోండి రూమ్. మన బ్రో వాళ్ళు. బ్రో హాయ్ చెప్పండి. ఓకే, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.